బీహార్లోని ఢిల్లీ కోల్కతా నేషనల్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏకంగా 65 కిలోమీటర్ల మేర వందలాది వెహికల్స్ నిలిచాయి. 4 రోజులుగా హైవేపైనే వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో డ్రైవర్లు, ప్రయాణికులు తిండి, నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో గత శుక్రవారం కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో NH-19 పై 6 లేన్ల రోడ్డు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మళ్లింపులు, సర్వీస్ రోడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాటి నిండా నీరు నిలిచింది. వెహికల్స్ బురదలో కూరుకుపోతుండటంతో ట్రాఫిక్ గంట గంటకు తీవ్రమవుతోంది. రోహ్తాస్ జిల్లాలో మొదలైన ట్రాఫిక్ జామ్ దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకు విస్తరించింది. ట్రాఫిక్ జామ్ వల్ల పండ్లు, కూరగాయల వంటివి త్వరగా పాడైపోతున్నాయని సరుకులను రవాణా చేస్తున్న డ్రైవర్లు చెబుతున్నారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్లు, టూరిస్ట్ వెహికల్స్, పాదచారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 4 రోజులుగా తాము ఆకలి, దాహంతో దయనీయ పరిస్థితుల్లో ఉన్నామని, వెంటనే ట్రాఫిక్ను క్లియర్ చేయాలని డ్రైవర్లు వేడుకుంటున్నారు. గత శుక్రవారం నుంచి 4 రోజులుగా లారీలు, బస్సులు, కార్లు, 2 వీలర్స్ రోడ్డుపైనే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1 కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి కూడా కొన్ని గంటల సమయం పడుతోంది. ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ గురుగ్రామ్ రోడ్డుపై కూడా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.